గోమూత్రం అనేది వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది మధుమేహ నిర్వహణ, గాయాలను నయం చేయడం మరియు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పరిపూర్ణ నివారణగా అనేక అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది వివిధ యాంటీబయాటిక్స్ మరియు ఔషధాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఒక బయో ఎన్హాన్సర్గా పనిచేస్తుంది. ఇది వైద్యపరంగా దానికి ఉన్న విశిష్టత. ఇక ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా దాని గొప్పదనం అమోఘం. ఛత్తీస్గఢ్లో హరేలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హరేలీ అనే పదం హిందీలో హరియాలి నుండి వచ్చింది. దీని అర్థం పచ్చదనం. ఇది ప్రధానంగా శ్రావణ మాసంలో వివిధ రైతు సంఘాలు జరుపుకునే పండుగ. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్లో జూలై, ఆగస్టు నెలల్లో వస్తుంది. ఇందుకోసం ఇప్పటి నుంచి ఒక ఉద్యమంలా గోమూత్రాన్ని సేకరించేందుకు ఆయా రాష్ట్రాలలో సన్నాహాలు, ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆధ్యాత్మికంగా, ఆయుర్వేద పరంగా లక్షల మంది పవిత్రంగా భావించే గోమూత్రానికి ఇప్పుడు మహార్దశ పట్టింది. తాజాగా ప్రభుత్వం ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు లీటర్ ఆవు మూత్రాన్ని భారీ రేటుకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. గోధన్ న్యాయ్ యోజన పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తుండగా తాజాగా మూత్రాన్ని కూడా సేకరించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి మొదటి విడతగా జిల్లాకు 2 చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎరువులు, క్రిమి సంహారక ఉత్పత్తుల తయారీలో గోమూత్రాన్ని వినియోగిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తోన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇక నుంచి గోమూత్రాన్ని కూడా సేకరించడానికి సన్నాహాలు చేస్తోంది. అలా సేకరించిన పేడను సేంద్రియ ఎరువుల కోసం వాడుతోంది. కేవలం ఎరువుల కోసమే కాదు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పని చేస్తోంది. ఆవు మూత్రాన్ని సేంద్రియ పురుగుల మందుల తయారీలో వాడనుంది. దీనికోసం రైతులకు డబ్బులు చెల్లించనుంది. ఛత్తీస్గఢ్లో దాదాపు 2,71,503 ఆవుల పెంపకం కేంద్రాలు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.